నెక్స్ట్ చాప్టర్ ఏంటి అంటే అప్లికేషన్స్ ఆఫ్ డెరివేటివ్స్. అప్లికేషన్స్ ఆఫ్ డెరివేటివ్స్ అంటే చూడండి అమ్మా, ఫస్ట్ మనకి దీంట్లో సిలబస్ లో ఉన్నవి ఏంటి అంటే టాంజెంట్స్ అండ్ నార్మల్స్. టాంజెంట్స్, నార్మల్స్, మోనోటానిసిటీ. మోనోటానిసిటీ అంటే ఇంక్రీజింగ్, డిక్రీజింగ్, మాక్సిమా, మినిమా. మాక్సిమా అండ్ మినిమా. సో టాంజెంట్స్ అండ్ నార్మల్స్, మోనోటానిసిటీ, మాక్సిమా, మినిమా. సో ఫస్ట్ ఫైండింగ్ టాంజెంట్స్ అండ్ నార్మల్స్. ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ అండ్ నార్మల్ ఎలా ఫైండ్ చేయాలి అవే వస్తాయి డైరెక్ట్ క్వశ్చన్. ఒక పాయింట్ ఇచ్చి వాట్స్ ద ఈక్వేషన్ ఆఫ్ ద టాంజెంట్ ఎట్ దట్ పాయింట్, లేదా వాట్స్ ద ఏరియా సబ్టెండెడ్ బై ద టాంజెంట్ విత్ ద కోఆర్డినేట్ యాక్సిస్, అలాంటి క్వశ్చన్స్ అడుగుతారు. సో ఇది నార్మల్ ఎట్ ఎ పాయింట్ ఆన్ ద కర్వ్. ఫస్ట్ టాపిక్ ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ అండ్ నార్మల్ ఎట్ ఏ పాయింట్ ఆన్ ద కర్వ్. సో కర్వ్ మీద ఒక పాయింట్ ఉందనుకోండి px1 y1, ఆ పాయింట్ దగ్గర గీసే టాంజెంట్ కిను నార్మల్ కి ఈక్వేషన్ అమ్మ. సో స్లోప్ ఆఫ్ ద టాంజెంట్ ఎప్పుడు ఎంత అవుతుంది అంటే స్లోప్ ఆఫ్ టాంజెంట్ దాన్ని ఈక్వల్ టు m అనుకుంటే అది ఎంత అవుతుంది అంటే dy బై dx. స్లోప్ ఆఫ్ ద టాంజెంట్ ఎప్పుడు ఎంత అవుతుంది అంటే dy బై dx. సో dy బై dx కాబట్టి ఈక్వేషన్ ఆఫ్ ద టాంజెంట్ y మైనస్ y1 ఈక్వల్ టు m ఇంటూ x మైనస్ x1. అదే ఇక్కడ రాసాం dy బై dx. ఆ dy బై dx లో x ప్లేస్ లో x1, y ప్లేస్ లో y1 సబ్స్టిట్యూట్ చేయాలి. దాన్ని ఏమంటారంటే f డాష్ x1. అలాగే ఈక్వేషన్ ఆఫ్ ద నార్మల్. ఈక్వేషన్ ఆఫ్ ద నార్మల్ అంటే ఎంత y మైనస్ y1 ఈక్వల్ టు మైనస్ 1 బై m ఇంటూ x మైనస్ x1. ఎందుకంటే నార్మల్ అండ్ టాంజెంట్ ఆర్ నథింగ్ బట్ పర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్. సో y మైనస్ y1 ఈక్వల్ టు మైనస్ 1 బై m ఇంటూ x మైనస్ x1. ఓకేనా, ఇది ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ అండ్ నార్మల్ ఎట్ ఏ పాయింట్ ఆన్ ద కర్వ్. ఈ సెకండ్ చూడండి అమ్మ, టాంజెంట్ ఫ్రమ్ ఎన్ ఎక్స్టర్నల్ పాయింట్. ఎక్స్టర్నల్ పాయింట్ నుంచి గీసినప్పుడు టాంజెంట్ ఈక్వేషన్ ఎలా రాయాలి? సో ఇలా ఉందనుకోండి కర్వ్. సో ఇది y ఈక్వల్ టు f ఆఫ్ x. ఏదో ఎక్స్టర్నల్ పాయింట్ PA, B అని తీసుకున్నారు. ఈ A, B నుంచి ఒక టాంజెంట్ గీసారమ్మ, ఇది Q, రైట్. సో ఇప్పుడు ఈ ఈక్వేషన్ ఆఫ్ ద టాంజెంట్ ఎలా ఫైండ్ చేయొచ్చు అంటే ఈ Qని యు అజ్యూమ్ ఇట్ యాజ్ x1, y1. x1, y1 ఆ రెండు పాయింట్స్ తెలియవు. ఆ రెండు పాయింట్స్ తెలిస్తే మనం ఏమైనా సాల్వ్ చేయొచ్చురా. ఫస్ట్ ఆ రెండు పాయింట్స్ తెలియాలి అంటే రెండు కండిషన్స్ కావాలి. ఫస్ట్ కండిషన్ ఏంటి అంటే Qx1, y1 దగ్గర ఈ కర్వ్కి ఇది టాంజెంట్ కాబట్టి స్లోప్ ఆఫ్ ద లైన్ కెన్ బి రిటన్ యాజ్ f డాష్ ఆఫ్ x1 లేదా dy బై dx ఆఫ్ at x ఈక్వల్ టు x1. ఇంకో రిలేషన్ ఏంటి అంటే ఈ లైన్ ఈ రెండు పాయింట్స్ ని జాయిన్ చేస్తుంది కాబట్టి స్లోప్ కెన్ బి రిటన్ యాజ్ y1 మైనస్ b బై x1 మైనస్ a. y1 అనే వాళ్ళు f ఆఫ్ h అన్నారు, ఇది h అనుకున్నారు ఆ ఫార్ములాలో. దీన్ని h, f ఆఫ్ h అనుకున్నారు, రైట్. సో అలా రాసుకుంటే అప్పుడు y1 అంటే ఎంత అవుతుందంటే f ఆఫ్ h మైనస్ b బై h మైనస్ a. ఈ రెండింటిని ఈక్వేట్ చేస్తే ఒక రిలేషన్ వచ్చింది. దిస్ ఈజ్ ఫస్ట్ ఈక్వేషన్. కానీ మనకి రెండు రిలేషన్స్ కావాలి కదా, x1, y1 రెండు వేరియబుల్స్ కాబట్టి రెండో రిలేషన్ ఏంటి అంటే సబ్స్టిట్యూట్ x1, y1 ఇన్ y ఈక్వల్ టు f ఆఫ్ x. దట్ గివ్స్ యూ సెకండ్ రిలేషన్. ఈ రెండు రిలేషన్స్ ని యూజ్ చేసి యూ ఫైండ్ x1, y1. దెన్ యూ విల్ గెట్, ఒకసారి పాయింట్ x1, y1 వచ్చిన తర్వాత ఆబ్వియస్గా యూ కెన్ ఫైండ్ ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ ఇఫ్ ఇట్ ఈస్ నెసెసరీ. ఇఫ్ యూ వాంట్ నార్మల్ దట్ ఆల్సో యూ కెన్ ఫైండ్. అర్థమైందమ్మా? So this is how you find equation of the tangent and normal if the point lies on the curve, if the point lies external to the curve, right? So that is about finding equations of tangents and normals. Tarvata tangents and normals lo inko point em gurtu pettukovali ante length of subtangent, length of normal, length of subnormal avanni namma. So oka tangent ila giyandi, P ane point దగ్గర tangent అలా గీసారు అనుకోండి, దాని కరెస్పాండింగ్ నార్మల్ అమ్మ. టాంజెంట్ ఇంటర్సెక్ట్స్ x యాక్సిస్ ఎట్ t, నార్మల్ ఇంటర్సెక్ట్స్ x యాక్సిస్ ఎట్ n. ఇలా ఒక పర్పెండిక్యులర్ గీస్తే ఈ పాయింట్ ని Q అనుకున్నారు అనుకోండి. సో మనకి ఏంటి అంటే PT ఈస్ కాల్డ్ లెంగ్త్ ఆఫ్ టాంజెంట్ అమ్మ. PT ఈస్ కాల్డ్ లెంగ్త్ ఆఫ్ టాంజెంట్. లెంగ్త్ ఆఫ్ టాంజెంట్ అంటే PT అంటారు. దాని డైరెక్ట్ ఫార్ములా ఏంటి అంటే y బై m ఇంటూ రూట్ 1 ప్లస్ m స్క్వేర్. y అంటే ఏంటి అంటే దీని కోఆర్డినేట్స్, y కోఆర్డినేట్ ని y అనుకుంటే y బై మోడ్ m ఇంటూ రూట్ ఓవర్ 1 ప్లస్ m స్క్వేర్. Pn అంటే
లెంగ్త్ ఆఫ్ నార్మల్ అంటే పిఎన్ అమ్మ, అది y ఇంటూ రూట్ ఓవర్ 1+m². అలాగే పి కదమ్మా క్యూటీ అని ఉంది అనుకోండి, క్యూటీ అని ఉంటే దాన్ని సబ్ టాంజెంట్ అంటారు. దీని సబ్ టాంజెంట్ అంటారు. సబ్ టాంజెంట్ లెంగ్త్ ఎంత అంటే y/m. అలాగే ఎన్క్యూ దాన్ని ఏమంటారంటే సబ్ నార్మల్ అంటారమ్మా. సబ్ నార్మల్ లెంగ్త్ ఎంత అంటే y ఇంటూ m. సో ఇవి కూడా డైరెక్ట్ క్వశ్చన్స్ అడుగుతారనమాట. ఒక పాయింట్ దగ్గర వాట్స్ ద లెంగ్త్ ఆఫ్ ద సబ్ టాంజెంట్ లేదా లెంగ్త్ ఆఫ్ ద సబ్ నార్మల్, డైరెక్ట్ గా అలా అడగవచ్చు. లేదు అంటే డిఫరెన్షియల్ ఈక్వేషన్ లో లెంగ్త్ ఆఫ్ ద సబ్ టాంజెంట్ ఈజ్ ఆల్వేస్ ఈక్వల్ టు y కోఆర్డినేట్, లెంగ్త్ ఆఫ్ ద సబ్ నార్మల్ ఈజ్ ఆల్వేస్ ఈక్వల్ టు x కోఆర్డినేట్. అప్పుడు వాట్స్ ద కర్వ్, ఈక్వేషన్ ఆఫ్ ద కర్వ్, అలాంటివి అడుగుతారు. ఓకేనా? సో ఇక్కడ ఈ ఫార్ములాలో k అంటే మనం ఏంటి అంటే h, k బదులు వీఆర్ అస్యూమింగ్ ఇట్ యాజ్ x, y. రైట్. సో నెక్స్ట్ విల్ మూవ్ ఆన్ టు నెక్స్ట్ టాపిక్, యాంగిల్ బిట్వీన్ ద కర్వ్స్. ఇది కూడా టాంజెంట్ అండ్ నార్మల్స్ లో ఉన్న టాపిక్ ఏనమ్మా. సో యాంగిల్ బిట్వీన్ టూ కర్వ్స్ అంటే రెండు కర్వ్స్ ఇలా ఇంటర్సెక్ట్ అయినాయి అనుకోండి. ఆ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ దగ్గర రెండు కర్వ్స్ కి టాంజెంట్ గీస్తే acute angle between those two tangents drawn at the point of intersection is called angle between the curves. మరి రెండు చోట్ల ఇంటర్సెక్ట్ అయితే రెండు యాంగిల్ బిట్వీన్ ద కర్వ్స్ వస్తాయరా? జనరల్ గా ఈక్వల్ ఉండాల్సిన నెసెసిటీ లేదు. ఇఫ్ ద కర్వ్స్ intersect at 2 points, there will be two angle between the curves, right? So angle between two intersecting curves is defined as the acute angle between the tangents. సో యాంగిల్ బిట్వీన్ టాంజెంట్స్ అంటే ఎలా ఫైండ్ చేస్తారంటే m1 - m2 / 1 + m1 m2. m1 అంటే స్లోప్ ఆఫ్ టాంజెంట్ టు ఫస్ట్ కర్వ్, అలాగే m2 అంటే ఏమవుతుందమ్మా, స్లోప్ ఆఫ్ టాంజెంట్ టు సెకండ్ కర్వ్. m2 అంటే స్లోప్ ఆఫ్ టాంజెంట్ టు సెకండ్ కర్వ్. సో దీని మీద కూడా అడుగుతారు. దీని మీద ఎక్కువగా అడిగేది ఏంటి అంటే వెదర్ ఇట్ ఈస్ ఆర్థోగోనల్ ఆర్ నాట్. ఆర్థోగోనల్ అంటే ఏంటి అంటే if the angle between the curves is 90 degrees, then those two curves are called orthogonal. ఎక్కడెక్కడ ఇంటర్సెక్ట్ అయితే అక్కడ అన్ని పాయింట్స్ దగ్గర if the angle between them is 90, then they are called orthogonal curves. సో మనకు ఆప్షన్స్ లో ఎక్కువ ఇలా అడుగుతారు, whether those curves are orthogonal or not. సో ఆర్థోగోనల్ అవ్వాలి అంటే θ 90 అవ్వాలి. θ 90 అవ్వాలంటే డినామినేటర్ 0 అవ్వాలి. డినామినేటర్ 0 అవ్వాలి అంటే m1 m2 షుడ్ బి ఈక్వల్ టు -1. అదేనామా? నెక్స్ట్ కాన్సెప్ట్, షార్టెస్ట్ డిస్టెన్స్ బిట్వీన్ టూ కర్వ్స్. దీంట్లో మనకి ఎంసెట్ వరకు ఏది ఇంపార్టెంట్ అంటే షార్టెస్ట్ డిస్టెన్స్ బిట్వీన్ సర్కిల్ అండ్ పెరాబోలా. సో సర్కిల్ కి ఏదో సెంటర్ ఆల్ఫా, బీటా అని ఉందనుకోండి. ఈ పెరాబోలా ఈక్వేషన్ y² = 4ax అని ఉంటే షార్టెస్ట్ డిస్టెన్స్ బిట్వీన్ దీస్ టూ, దాన్ని ఎలా ఫైండ్ చేస్తారంటే ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి అమ్మా, షార్టెస్ట్ డిస్టెన్స్ ఆల్వేస్ అక్కర్స్ అలాంగ్ దేర్ కామన్ నార్మల్. అంటే ఏదో ఒక లైన్ దీనికి నార్మల్ అవ్వాలి, దీనికి నార్మల్ అవ్వాలి. సర్కిల్ కి నార్మల్ అవ్వాలంటే ఇట్ షుడ్ పాస్ త్రూ సెంటర్, దీనికి కూడా నార్మల్ అవ్వాలి. సో ఇట్ షుడ్ బి నార్మల్ టు దిస్ వన్ యాజ్ వెల్ యాజ్ దిస్ వన్, రైట్? సో కామన్ నార్మల్ అవ్వాలమ్మా. సో కామన్ నార్మల్ అంటే ఇప్పుడు ఈ క్వశ్చన్ ఎలా సాల్వ్ చేస్తారు? ఎనీ నార్మల్ టు దిస్ y² = 4ax ఏ ఫామ్ లో ఉంటుంది అంటే y = mx - 2am - am³ అనే ఫామ్ లో ఉంటుందమ్మా. సర్కిల్ కి నార్మల్ అవ్వాలి అంటే ఇట్ షుడ్ పాస్ త్రూ సెంటర్, అంటే బీటా = mα - 2am - am³. క్యూబిక్ ఈక్వేషన్ వచ్చింది, దాన్ని సాల్వ్ చేసుకుంటే ఇన్ జనరల్ కామన్ నార్మల్ లేదా షార్టెస్ట్ డిస్టెన్స్ అడిగినప్పుడు దానికి ఒకటే రూట్ వస్తుంది. ఒకటే రూట్ వచ్చినప్పుడు పాయింట్ కూడా చెప్పాం రా, ఫుట్ ఆఫ్ ద నార్మల్ ఏమవుతుంది అంటే ఫుట్ ఆఫ్ ద నార్మల్ am², -2am, రైట్? స్లోప్ m అయితే ఈ పాయింట్ ఏమవుతుంది అంటే am², -2am. ఎలాగో సెంటర్ నుంచి డిస్టెన్స్ ఫైండ్ చేసి మైనస్ రేడియస్ చేస్తే యూ విల్ గెట్ యువర్ షార్టెస్ట్ డిస్టెన్స్ బిట్వీన్ టూ కర్వ్స్. సో ఈ 4 కాన్సెప్ట్స్ యూ నీడ్ టు రిమెంబర్ ఇన్ టాంజెంట్స్ అండ్ నార్మల్స్. నెక్స్ట్ చెప్పుకున్నట్టు మనకి ఏముంది అంటే వి ఆల్సో హ్యావ్ మోనోటానిసిటీ, అవి కూడా ఉన్నాయమ్మా. ఆ ఫార్ములాస్ కూడా రాద్దాం. సో మోనోటానిసిటీ అంటే ఇంక్రీజింగ్ డిక్రీజింగ్ ఫంక్షన్స్ అమ్మా. ఇంక్రీజింగ్ ఫంక్షన్ అవ్వాలి అంటే f'(x) షుడ్ బి గ్రేటర్ దాన్ 0. క్వశ్చన్ లో అదే అడుగుతారు, ఇఫ్ ద ఫంక్షన్ ఈజ్ ఆల్వేస్ ఇంక్రీజింగ్ వాట్స్ ద కండిషన్ అని అడుగుతారు. f'(x) గ్రేటర్ దాన్ 0 అది అప్లై చేస్తే మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. సో డిక్రీజింగ్ ఫంక్షన్ అవ్వాలి అంటే f'(x) షుడ్ బి లెస్ దాన్ 0.
రైట్. అంటే ఇది ఈక్వల్ టు 0 కూడా అవ్వచ్చు, కాకపోతే ప్రతి ఇంటర్వెల్ అవ్వకూడదు. ఒక ఇండివిజువల్ పాయింట్స్ దగ్గర ఈక్వల్ టు 0 అవ్వచ్చు. సపోజ్ f ఆఫ్ x ఈక్వల్ టు x క్యూబ్ తీసుకున్నారు అనుకోండి, దాని డెరివేటివ్ f డాష్ x 3x², అది 0 అవుతుందమ్మా ఎట్ x ఈక్వల్ టు 0 మాత్రమే. వేరే పాయింట్స్ దగ్గర అవ్వదు కాబట్టి దిస్ ఇస్ స్టిల్ ఇంక్రీజింగ్ ఫంక్షన్ ఓన్లీ. ఓకేనా. ఈక్వల్ టు 0 అయితే మాత్రం ఇండివిజువల్ పాయింట్స్ దగ్గర అవ్వాలి, ఇంటర్వెల్ లో అవ్వకూడదు. ఓకేనా. సో దట్ ఈస్ అబౌట్ ఇంక్రీజింగ్ డిక్రీజింగ్ ఫంక్షన్స్. నెక్స్ట్ మనకు ఉన్నది ఏంటి అంటే మాక్సిమా మినిమా. ఇక్కడ రాద్దాం రా. మాక్సిమా మినిమాలో కూడా కాన్సెప్ట్ ఏముందంటే చాలా సింపుల్. మాక్సిమా మినిమా అనేది ఎక్కడ జరుగుతుంది? అబ్సల్యూట్ లోకల్ మాక్సిమా ఆర్ మినిమా అక్కర్స్ ఎట్ దోస్ పాయింట్స్ వేర్ f డాష్ x ఈక్వల్ టు 0. f డాష్ x ఈక్వల్ టు 0 అయ్యి f డబల్ డాష్ x అనేది గ్రేటర్ దాన్ 0 అయితే అదేమవుతుంది అంటే మినిమం అవుతుంది అమ్మ. అదేమవుతుంది? మినిమం. అదే f డాష్ x 0 అయ్యి f డబల్ డాష్ x లెస్ దాన్ 0 అయింది అనుకోండి, అప్పుడు అదేమవుతుంది అంటే మాక్సిమం అవుతుందమ్మ. దెన్ ఇట్ విల్ బికమ్ మాక్సిమం. సో మినిమం అవ్వాలి అంటే f డబల్ డాష్ x గ్రేటర్ దాన్ 0, మాక్సిమం అవ్వాలంటే f డబల్ డాష్ x లెస్ దాన్ 0. బట్ ఇన్ బోత్ ద కేసెస్ f డాష్ x షుడ్ బి ఈక్వల్ టు 0. మనకి మాక్సిమా మినిమాలో ఎక్కువ అడుగుతుంది ఏంటి అంటే జామెట్రికల్ అప్లికేషన్స్. సో ఫర్ సాల్వింగ్ దిస్ జామెట్రికల్ అప్లికేషన్స్ యూ నీడ్ టు రిమెంబర్ మెన్సురేషన్ ఫార్ములాస్. మెన్సురేషన్ ఫార్ములాస్ ఏంటి అంటే వాల్యూమ్ ఆఫ్ ద కోన్, వాల్యూమ్ ఆఫ్ ద సిలిండర్, సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద కోన్, సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద సిలిండర్. సో సిలిండర్ కి తీసుకున్నారు అనుకోండి, వాల్యూమ్ అంటే v అనుకుందాం. v ఎంత అంటే సిలిండర్ కి πr²h. సర్ఫేస్ ఏరియా, కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఎంత అంటేనమ్మా 2πrh. అలాగే కోన్ కి తీసుకున్నారు అనుకోండి, v 1/3πr²h. CSA కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఎంత అంటే π × r × l. సో అలాగే ప్రిజం కి కావాలనుకోండి, జనరల్ గా ప్రిజం కి ట్రయాంగులర్ ఆర్ స్క్వేర్ ఏ ప్రిజం కి అయినా వాల్యూమ్ వచ్చేసరికి 1/3 బేస్ ఏరియా ఇంటూ 1/3 ఉండదమ్మా, ఓన్లీ బేస్ ఏరియా ఇంటూ హైట్. బేస్ ఏరియా ఇంటూ హైట్, బేస్ ఏరియా ఇంటూ హైట్. అదే పిరమిడ్ తీసుకుంటే 1/3 ఇంటూ బేస్ ఏరియా ఇంటూ హైట్. సో ఇవి గుర్తుపెట్టుకోవాలి. జనరల్ గా దే ఆర్ ఆస్కింగ్ అబౌట్ జామెట్రికల్ అప్లికేషన్స్. క్యూబ్, క్యూబాయిడ్ కి ఏరియాస్, వాల్యూమ్స్ తెలియాలమ్మా. సో క్యూబ్ తీసుకుంటే ఏ క్యూబ్, క్యూబాయిడ్ తీసుకుంటే L × B × H. సో ఇవన్నీ తెలియాలి. రైట్. స్పియర్ కూడా, స్పియర్ కి వాల్యూమ్ వచ్చేసరికి 4/3πr³. సో ఇవి తెలుసుకోవాలమ్మా. సో జనరల్లీ జామెట్రికల్ అప్లికేషన్స్ అడుగుతున్నారు మాక్సిమం మినిమాలో. ఓకేనా. సో దిస్ ఈజ్ అబౌట్ అప్లికేషన్స్ ఆఫ్ డెరివేటివ్స్.